ఆల్ ద బెస్ట్ టు ఆల్ ద ఆస్పిరెంట్స్ అండి. డోంట్ వరీ, యు ఆర్ గోయింగ్ టు డూ వెల్. ఈ వీడియోలో ఐ వోంట్ టేక్ మచ్ ఆఫ్ యువర్ టైం. నేను మీ టైం ఎక్కువ తీసుకోను. ఐ విల్ క్విక్లీ షేర్ సర్టన్ థింగ్స్ దట్ ఐ ఫీల్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. అంటే ఎగ్జామ్ కంటే ముందు కొన్ని ఇంపార్టెంట్ థింగ్స్ మీతో షేర్ చేసుకుంటా. ఫస్ట్ ఆఫ్ ఆల్, ద ప్రైమరీ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఎనీ ఆస్పిరెంట్ ఈస్ టు అటెంప్ట్ ఆల్ ద క్వశ్చన్స్ అండి. అన్ని క్వశ్చన్స్ ఖచ్చితంగా అటెంప్ట్ చేయాల్సిందే. దేర్ ఈస్ నో నెగోసియేషన్ హియర్. యూ హ్యావ్ టు డూ దిస్. 150 క్వశ్చన్స్కి 150 అటెంప్ట్ చేసి రావాల్సిందే. అంటే ఓఎంఆర్లో అన్ని 150 క్వశ్చన్స్ ఖచ్చితంగా బబుల్ చేసి రావాల్సిందే మీరు ఎగ్జామ్ ఎండ్ అయ్యే టైం కల్లా. సో ఇక్కడైతే నెగోసియేషన్ లేదు కదా, ఎందుకంటే నెగిటివ్ మార్కింగ్ లేదు, ఖచ్చితంగా ఇది చేయాల్సిందే. ఇది వచ్చేసి మన ప్రైమరీ రెస్పాన్సిబిలిటీ. నెక్స్ట్ వచ్చేసి దేర్ ఆర్ కపుల్ ఆఫ్ థింగ్స్ నేను చెప్పాలనుకుంటున్నా. ఏంటంటే నో న్యూ కంటెంట్ ఫ్రమ్ నవ్ ఆన్వర్డ్స్. ఇప్పటి నుంచి నెక్స్ట్ 2 days వరకు, ఎగ్జామ్ రాసేంత వరకు ట్రై టు అవాయిడ్ ఎనీ న్యూ కంటెంట్ ఆర్ కొత్త పీడిఎఫ్, కొత్త టెక్స్ట్ బుక్ ఓపెన్ చేయడానికి ట్రై చేయకండి. ఎస్పెషల్లీ తెలంగాణ హిస్టరీ. మీరు ఇప్పుడు ఎంత చదివితే దానికంటే ఎక్కువ మర్చిపోతారు. ఇది కూడా వన్ ఆఫ్ ద రీజన్స్ ఏంటంటే వై ఐ డింట్ మేక్ ఎనీ న్యూ వీడియోస్ ఫ్రమ్ తెలంగాణ హిస్టరీ. ఎందుకంటే నా అబ్జర్వేషన్లో ఏమనిపించిందంటే మోర్ కంటెంట్ లీడ్స్ టు మోర్ కన్ఫ్యూజన్, ఎస్పెషల్లీ డ్యూరింగ్ ద లాస్ట్ మూమెంట్స్ ఆఫ్ అన్ ఎగ్జామ్. ఎగ్జామ్కి దగ్గరలో ఉన్నప్పుడు ఎక్కువ కంటెంట్ ఇచ్చే కొద్దీ ఎక్కువ కన్ఫ్యూజన్కి ఆస్కారం ఉంటుంది. వాట్ ఎవర్ వీ హ్యావ్ డన్ టిల్ హియర్, ఇంతవరకు చేసి వీల్ స్టెప్ బ్యాక్ అని అనుకున్నాం. సో 40 odd ఎపిసోడ్స్ ఏమో చేసినాం మనం తెలంగాణ హిస్టరీలో. ఏ ఏ సబ్జెక్ట్స్ చేసినాం, ఏ ఏ టాపిక్స్ చేసినాం? శాతవాహనాస్, ఇక్ష్వాకుస్, విష్ణుకుండిన్స్, కాకతీయస్. ఇవైతే కంప్లీట్గా చేసినాం కదా. ఇంతవరకు మీరు కంప్లీట్ చేసినట్టయితే ఈ రోజు వరకల్లా రివైజ్ యువర్ పీడిఎఫ్స్. అంతే. డోంట్ ఓపెన్ ఏ న్యూ వీడియో. కొత్త వీడియో కానీ కొత్త పీడిఎఫ్ కానీ ఇప్పుడైతే ఓపెన్ చేసి డోంట్ ట్రై టు వాచ్ ఇట్. ఆల్రెడీ మీరు కంప్లీట్ చేసినవి రివైజ్ చేసుకుంటే పర్లేదు, కానీ కొత్త వీడియోస్ అయితే ఓపెన్ చేయొద్దు. అయితే మీకు అనిపిస్తుండొచ్చు, అరే మనం కొంత సిలబస్ మిస్ అయినాం కదా, చాలా వరకు కొంత అయింది, అసలు చాలా వరకు సిలబస్ మిస్ అయినాం కదా, మరి ఎగ్జామ్లో ఇది వస్తే ఎలా, చాలా వరకు మార్క్స్ పోతాయి కదా అంటే, బీ హ్యాపీ విత్ వాట్ యూ హ్యావ్ కవర్డ్. మీరు ఇదే సబ్జెక్ట్, ఈ ఒక్క సబ్జెక్ట్ అనే అంటలేను నేను, తెలంగాణ హిస్టరీ ఒక్కటే అంటలేను. రాదర్ దెన్ ఎనీ సబ్జెక్ట్ కావచ్చు, అది పాలిటీ కావచ్చు, ఎకనామీ కావచ్చు, మీరు ఎంతవరకు కవర్ చేశారో ఈ 6 months ప్రిపరేషన్లోనో, 1 year ప్రిపరేషన్లోనో, ఎన్ని రోజులు మీరు ప్రిపేర్ అయితే అన్ని రోజులు. సో బీ హ్యాపీ విత్ యువర్ ప్రిపరేషన్. అంటే రాదర్ దెన్ బీయింగ్ సాడ్ ఆర్ యాంగ్షియస్ ఆఫ్ వాట్ యూ హ్యావ్ నాట్ కవర్డ్, ఎంతవరకు కవర్ చేసిండ్రో అంతవరకు మీరైతే యూ ట్రై టు బీ ఓకే విత్ ఇట్. ఎందుకంటే దానివల్ల 1, 2, 3 ఆర్ 4 మార్క్స్ వస్తుండొచ్చు. ఆ 4 మార్క్స్ వల్ల మీకు 10-15 మార్క్స్ ఇబ్బంది పడుతుండొచ్చు. అందుకే నెక్స్ట్ పాయింట్ వచ్చేసి రివైజ్ యువర్ ఓన్ నోట్స్. మీరు చేసుకున్న నోట్స్ లేదా టెక్స్ట్ బుక్స్లో మీరు మార్క్ చేసుకునే ఉంటాయి కదా, ఇట్లా అండర్లైన్ చేసుకున్నవి, పక్కన మార్జిన్లో రాసుకున్నవి మాత్రమే చదవండి. పానిక్ సిచ్యువేషన్లో మనం చదివినవే మర్చిపోతాం. డోంట్ డూ దట్. రివైజ్ వన్స్ అగైన్. రివిజన్ చాలా ఇంపార్టెంట్. ఎస్పెషల్లీ ఇంపార్టెంట్ సబ్జెక్ట్స్ పాలిటీ, ఎకానమీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎన్వైర్న్మెంట్ ఉంటాయి కదా, అవి అయితే రివైజ్ చేయడం మర్చిపోవద్దు. మీ ఓన్ నోట్స్ నుంచి మళ్ళీ కొత్త నోట్స్ పట్టుకోవద్దు రివిజన్కి. అండ్ టెక్స్ట్ బుక్స్లో మీరు ఎక్కడైనా మార్క్ చేసుకున్నా ఉంటే అది చదువుకోండి, బెటర్. సో దీస్ ఆర్ ద 2 most ఇంపార్టెంట్ థింగ్స్. కొత్త కంటెంట్ ఓపెన్ చేసి చూడొద్దు, కొత్త పీడిఎఫ్స్ ఓపెన్ చేయొద్దు. రివైజ్ చేసుకోండి, మీ ఓన్ నోట్స్ రివైజ్ చేసుకోవాలి. చలో, ఇది ఇక్కడ వరకు. ఎవరు ఈ కొద్ది రోజులుగా ప్రిపరేషన్లో ఉన్న వాళ్ళకి, అంటే 6 months, 1 year, 2 year అలా ప్రిపేర్ అవుతూ ఉన్న వాళ్ళు ఉంటారు కదా, ఇది ఇక్కడ వరకు వాళ్ళకి. మరి ఏం ప్రిపేర్ అవ్వని వాళ్ళు కూడా ఉంటారు. ఎస్, ఉంటారండి. మీరు కాలేజెస్ కానీ ఏదైనా ఇంజనీరింగ్ కాలేజ్లో వెళ్తే మీకు తెలుస్తుంది, సెమిస్టర్ మొత్తం అట్లనే ఉంటారు. లాస్ట్ ఎగ్జామినేషన్ ముందు బుక్ టచ్ చేస్తారు. సో అట్లాంటి వాళ్ళు కూడా ఉంటారు. ఇప్పటి వరకు బుక్ టచ్ చేయని వాళ్ళు కూడా ఉంటారు. వేరియస్ రీజన్స్ ఉండొచ్చు. ఎలక్షన్స్ అని, ఐపీఎల్ అని టైం పాస్ చేసిన వాళ్ళు కూడా ఉంటారు. అంటే అప్లై చేశాక కొన్ని పర్సనల్ ఇష్యూస్ ఫేస్ చేసిన వాళ్ళు కూడా ఉంటారు కదా. టు దెమ్ ఐ వాంట్ టు సే యూ హ్యావ్ వన్ అండ్ ఓన్లీ వన్ అడ్వాంటేజ్. మీరు రైటింగ్ ఎగ్జామ్ కేర్ ఫ్రీగా రాయొచ్చు. ఈ ఎగ్జామ్ని మీరు కేర్ ఫ్రీగా రాయండి. ఆల్ 150 క్వశ్చన్స్ అటెంప్ట్ చేయండి. పీపుల్ హూ ఆర్ ప్రిపేర్డ్ ఆర్ మోర్ యాంగ్షియస్ దెన్ యూ. మీరు ప్రిపేర్ అవ్వలేదు, ప్రిపేర్ అయిన వాళ్ళు మీకంటే ఎక్కువ యాంగ్షియస్ ఉన్నారు.
మీరు బిందాస్గా పోయి ఎగ్జామ్ రాస్తండి. సో మీకు ఈ పాయింట్స్ వర్తించవు, అంటే నో న్యూ కంటెంట్, రివిజన్ అనేవి. మీకు ఇప్పటివరకు కంటెంటే లేదు, మీరు దీంతో ఏం చేసుకుంటారు, రివిజన్ ఎట్లా చేస్తారు, మీకు ఇప్పటివరకు కంటెంటే లేదు కాబట్టి. సో మీకు నేను చెప్పేది ఏంటంటే ఈ 2 రోజులు నెక్స్ట్ ఎగ్జామ్ 9th రోజు ఎగ్జామ్ కదా, ఈరోజు 7th రోజు నేను అప్లోడ్ చేసే టైము, మీరు ఈ 2 థింగ్స్ చేయండి. డూ దీస్ 2 మాక్ టెస్ట్ కండక్టెడ్ బై తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్. ఏదైతే 2023లో 2022లో వీళ్ళు టెస్ట్ కండక్ట్ చేశారు, అవి క్యాన్సిల్ అయినాయి కదా. సో ఓపెన్ దోస్ పీడిఎఫ్స్, ఆ పీడిఎఫ్స్ కానీ లేకుంటే టేక్ ఏ ప్రింట్అవుట్ ఆఫ్ దోస్ పీడిఎఫ్స్, స్పెండ్ 2 to 3 minutes 2 to 3 minutes ఆన్ ఈచ్ స్టాటిక్ క్వశ్చన్. కరెంట్ అఫైర్స్ క్వశ్చన్స్ ఇప్పుడు అవసరం లేదు, స్టాటిక్ క్వశ్చన్ మీద మీరు ఫోకస్ చేయండి. ఎందుకు చెప్తున్నా అంటే, నేను ఈ పేపర్స్ ఎందుకు చూడమంటున్నా అంటే, సో మీకు ఒక ఎగ్జామినేషన్ ఫీలింగ్ వస్తుంది. ఆ ఫాంట్ లేకుంటే ఆ పర్టికులర్ టాపిక్ ఎలా అడుగుతున్నారు, ఏ టాపిక్స్ అడుగుతున్నారు అనేది మీకు ఒక ఫీల్ వస్తుంది ఎగ్జామినేషన్ పర్స్పెక్టివ్లో. ఇంకొకటి ఏంటంటే, సమ్ క్వశ్చన్స్ మైట్ హిట్. నేను ఒక ఎగ్జాంపుల్ ఇస్తా చూడండి. 2022లో ఈ క్వశ్చన్ చూడండి, హూ అమాంగ్ ద ఫాలోయింగ్ వర్ మెంబర్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ ఆఫ్ ఇండియా. సో ఈ క్వశ్చన్ వచ్చేసి ఇట్స్ రిలేటెడ్ టు ఉమెన్ మెంబర్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ. 15 మెంబర్స్ ఉన్నారు, వాళ్ళ పేర్లు తెలిస్తే మీరు ఈ ఆన్సర్ చేయొచ్చు. చలో 2022లో తెలియదు, 2023లో సిమిలర్ క్వశ్చన్, హూ అమాంగ్ ద ఫాలోయింగ్ వర్ ద మెంబర్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ ఆఫ్ ఇండియా, అమర్జిత్ కౌర్, ఇట్లా సో ఆన్ దే హ్యావ్ గివెన్ ద నేమ్స్. సో మీరు చూడండి, క్వశ్చన్స్ సేమ్ ఆర్ సిమిలర్ క్వశ్చన్స్ రిపీట్ అయ్యే ఛాన్స్ ఉంది. సో వాట్ యూ నీడ్ టు డూ ఇస్, మీరు ఆ మాక్ టెస్ట్ ఏవైతే ఆ టెస్ట్ ఆ పీడిఎఫ్స్ ఉంటాయి కదా, ఒక పర్టిక్యులర్ క్వశ్చన్ ట్రై టు స్పెండ్ సమ్ సర్టన్ టైమ్ ఆన్ ఇట్. అంటే ఎందుకు అడుగుతున్నారు, ఏ టాపిక్ బేస్ చేసుకొని అడుగుతున్నారు, దానికి సంబంధించి కొంచెం రీసెర్చ్ చేస్తే చేయండి, ఒక 2 to 3 minutes వరకు దట్ పర్టిక్యులర్ టాపిక్ మీద. ఐదర్ యూ కెన్ గో ఫర్ ఆన్లైన్ రెఫరెన్స్ ఆర్ స్టాటిక్ ఏదన్నా మీకు రెఫరెన్స్ బుక్స్ ఉంటే వాటి మీద యూ ట్రై టు ఫోకస్ ఆన్ దట్ పర్టికులర్ టాపిక్. మీరు లక్కీ ఉంటే 3 to 4 క్వశ్చన్స్ హిట్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది. సో సిమిలర్ క్వశ్చన్స్ హిట్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది. సో డూ దీస్ థింగ్స్, బబుల్ ఆల్ 150 క్వశ్చన్స్ ఇన్ ద ఎగ్జామ్, టేక్ యువర్ టైమ్ ఇన్ లాజికల్ రీజనింగ్, డేటా ఇంటర్ప్రిటేషన్లో మీరు టైం తీసుకోండి. ఎందుకంటే వేరే టాపిక్స్ మీద మీరు వీక్ ఉంటారు కాబట్టి, మీరు ఏం ప్రిపరేషన్ చేయలేదు కాబట్టి దీంట్లో టైం తీసుకొని ట్రై టు ఫినిష్ ఆల్ దీస్ క్వశ్చన్స్, కరెక్ట్ ఫినిష్ చేయడానికి ట్రై చేయండి. ఇంకా తర్వాత ఏమైతే అది అయింది, ఇంకా దేవుడికి ఇష్ట పెట్టేయండి. ఎగ్జామ్ రాసేసినాక 150 క్వశ్చన్స్ అయితే ఖచ్చితంగా అటెండ్ చేయాలి. సో ఇది ప్రిపేర్ అవ్వని వాళ్ళు కూడా, ఇప్పటివరకు ప్రిపేర్ అవ్వని వాళ్ళు కూడా, యూ ట్రై టు డూ దీస్ థింగ్స్. ఫైనల్లీ నేను చెప్పేది ఏంటంటే, అందరూ టైం మేనేజ్ చేసుకోండి. యువర్ ప్రైమరీ గోల్ ఇస్ టు అటెంప్ట్ ఆల్ ద క్వశ్చన్స్. ఇదైతే చేయకుండా రావద్దు. 150 క్వశ్చన్స్కి 150 క్వశ్చన్స్ బబుల్ చేసే రావాలి ఓఎంఆర్ షీట్లో. ఇదైతే మర్చిపోద్దు. ఆల్ ద బెస్ట్ టు ఎవ్రీ వన్. విల్ మీట్ ఆఫ్టర్ ద ఎగ్జామ్. కొన్ని రోజుల గ్యాప్లో మెయిన్స్ ప్రిపరేషన్ కూడా స్టార్ట్ చేద్దాం. సో ఆల్ ద బెస్ట్. యు ఆర్ గోయింగ్ టు డూ వెల్. Don't worry. Take care. See you all in the next video. Bye bye.